హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రపంచమంతా షాక్. 1000 మంది మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారంటూ షాకింగ్ ఆడియో విడుదల. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ భారత్పై మరోసారి విషం చిమ్మాడు. 1000 మందికి పైగా మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారంటూ అతడు విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు తమ ముఠా సిద్ధంగా ఉందని, తానే వారిని ఆపుతున్నానన్న పేర్కొంటున్నటువంటి ఒక ఆడియో రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోలో మసూద్ అజార్ గొంతును పోలిన వ్యక్తిలా అన్నాడు. భారత్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మానవ బాంబులు ఒకరు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో కాదు, కనీసం 1000 మందికి పైగా నా అనుమతి కోసం వేచి చూస్తున్నారు. నేను గనక అసలు సంఖ్యను బయట పెడితే రేపు ప్రపంచ మీడియాలో పెద్ద హంగామా జరుగుతుంది. వారు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియోలో మసూద్ అజార్ గొంతు పలికినట్లుగా ఉంది. అయితే ఆడియో ఎప్పుడు రికార్డింగ్ అయింది, దీని ప్రామాణికత ఎంత అనేది మాత్రం ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. నిజాన్ని చూస్తే గత ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవ దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై మెరుపు దాడులు ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. ఈ దాడుల్లో మసూద్ అజార్కి అత్యంత సన్నిహితులు, బంధువులు అంతా హతమయ్యారు. ఈ పరాజయం నుంచి కోలుకోలేక తమ ఉగ్రవాదుల్లో స్థైర్యం నింపేందుకే అజార్ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు రక్షణ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఇక 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడుల వెనుక మాస్టర్ మైండ్గా మసూద్ అజార్ ఉన్నాడు. 2019 తర్వాత అజార్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. బహవల్పూర్లోని అతడి రహస్య స్థావరంపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో 15 మంది మరణించగా, దీనికి సూత్రధారైన ఒమర్ మహమ్మద్ జైషేకి మహమ్మద్తో సంబంధాలున్నట్లుగా ఢిల్లీ పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు విడుదలైనటువంటి ఆడియో కూడా ఒక సంచలనం అయితే రేపుతోంది.